చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను వదిలే వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదివిన చదువు కలెక్టర్కి వచ్చేది మరి. అసలు వాడిలో ఉన్నదేంటి, నాలో లేదేంట్రా? మా ఇద్దరికి తేడా ఏంటి? తేడా ఎంత? కూర్చోండి ఒకసారి అనుకుందాం. అవునవును అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహా నా అంత ఎత్తుంటాడు. నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయ్. మరి కలరు? అతని కలర్కేంట్రా? ఎలా మా కలర్ కూడా బాగానే ఉంటది. నీదా? కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో కూర్చో కూర్చో. వీడికి లేదనేగా అవును. తీసేయ్. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఎలా ఆ మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసేయ్ తీసేయ్. నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు. మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. రోజు ఫోన్ చేస్తోండు. అబ్బా ఈడొకడు. విన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, విచిత్రంగా ఉన్నా మన ఈడు జోడు భలే ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. పూర్ణ, పూర్ణ, అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఇలా అయితే ఆ అమ్మాయికి ఏంటి? రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు, ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చిచ్చి చిచ్చి. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అదంత ఈజీగా సార్. ఈడికంటే మీ మరదల్ని ఎరేసా. మొత్తం ఫ్యామిలీకి ఏమేరా? నా మరదల్ని ఎరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండు చేప ఉల్లిపాయా? కాదు సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్వా? అంతే సార్. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావునే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ సెకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి, కానీ నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను, ఆడు. పోరా బయటికి. పోరా. నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా వామ్మో, పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి? కింగ్ లా ఉన్నానా? బంగులో ఉన్నా. నేను చెప్పరా? ఏదో ఒక యాంగిల్లో ఉన్నాలే. చాలు, ఒక యాంగిల్ చాలురా. అన్ని యాంగిల్ ఎట్టా ఉంటావరా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు. అది నా ఇంట్లోనే నా ముందు తిరిగే నా మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చినా దానికి ఎవరు నచ్చరు.
ఆఖరికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్ నట్టే వేసుకుంటది. నీకు దండం పెడతానే, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన కాయవేయాలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విన్ను తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. వాము ఇదే లెక్క, దీని లిస్ట్లో మనం లేమా? నాకు పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. అబ్బా 4 సంబంధాలు చెడగొట్టావు. సేమ్ మ్యాటర్, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, మనల్ని ఎవరో విడదీలేరు అంతే కదా. దానికి ఎందుకంత ఇదైపోతావు వెన్ను? 4 సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయాను చెడగొట్టలేక. ఏడు పాపి ముందా కారాపు. ఏమన్నాడు రా బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్లాంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బస్సు దేవా గారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మేము ఇద్దరు ప్రేమించుకుంటున్నాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపుతూ నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు. హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారేంటి? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్ తిప్పుకుని వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6గురిని నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంక్ బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసిరాం. ఓ మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో. రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినదే. అమ్మ నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. వస్తావా? నచ్చాను. ఆ ఎద్దు మొహానికి నచ్చడం కూడానా? అసలు వాడిని పెళ్లి కొడుకుగా ఎలా అనుకున్నారమ్మా? చదువుకుంటాను అంటే అందరినీ ఒప్పించగలిగాను, కానీ నీకు నచ్చిన వాడిని తీసుకొచ్చి చేయమని అధికారం నాకు లేదమ్మా. అబ్బాయి బాగున్నాడు కదూ, ఒడ్డు పొడుగున్నాడు, కోరమేసం ఉంది. బాగుంటే నువ్వే చేసుకో.
ఈ వయసులో ఈవిడ పెళ్లి చేసుకుంటే బాగుండదేమోనమ్మా. హలో 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 అబ్బాయి నచ్చడా? నువ్వైనా చెప్పు బాబు, అబ్బాయికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే, కాకపోతే పేరే వలదు. పేరా? వీరశివుడు ఏంటండి వైల్డ్గా, ఏ సాంబశివుడో సదాశివుడు అయినా పర్లేదు, కానీ పేరుకు తగ్గట్టే సూమోలో దిగాడు, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, కళ్ళకు కళ్ళజోడు పెట్టుకున్నాడు, ఓకే నో ప్రాబ్లం, ఒప్పుకుంటాం. కానీ పక్కనే కాపలాగా ఉన్న పందులను చూస్తుంటే బాబుకు శత్రువుల ఫలం గట్టిగానే ఉంటుంది. ప్రస్తుతం బాబు బ్యాచిలర్ కాబట్టి రౌండ్ ది క్లాక్ ఆ పందులు ఉంటాయి, రేపు పెళ్ళైన తర్వాత తిని ఉంటుంది. శత్రువులు మంచి టైం చూసి బాబుని వేసి అనుకోండి, ఏంటి పరిస్థితి? పోతాడు. పోయినా పర్లేదండి, పోయినా పర్లేదు, వారం రోజులు లేట్స్ మన అమ్మకి ఇంత రాసి పెట్టిందని వదిలేస్తాం. కాళ్ళు చేతులు పోయి ప్రాణాలతో ఉంటేనే ప్రాబ్లం. మీలాగే మీ అమ్మాయి కూడా వాడిన కుర్చీలో కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ బతకాలి. అంతకు మించి బాబుకి పేరు పెట్టడానికి కూడా ఏం లేదు, ఏమి ఏమి ఏమీ లేదు. వచ్చే నెలలో ముహూర్తాలు బాగున్నాయంట, పంతులు గారు కబురు పెట్టమన్నాడు. మానసికి సంబంధం చేయడం నాకు ఇష్టం లేదండి. చదువుకున్న పిల్ల కదండి, ఇలాంటి వాడితో ఇమ్మలేదు. బాగా చదువుకున్న సంబంధం కాకపోయినా వ్యవసాయం చేసుకునే సంబంధమైనా పర్వాలేదు, కానీ కాపలాగా ఇలా మందిని వెంటేసుకునేవాడు మాత్రం వద్దండి. తను మీ బిడ్డమ్మా, మీకు ఇష్టం లేని సంబంధం ఏదీ ఖాయం చేయను. మంచి సంబంధమే చూద్దాం.